వాస్తురత్న శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు ఈ నెల 15, 16, 17 తేదీల్లో బెంగళూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలులో అందుబాటులో ఉంటారు. మీ ఇల్లు, స్థలములు, వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7093334559. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. ఇంటి ఎలివేషన్స్ని వాడవచ్చునా అంటే వాడకూడదు అంట. ఎందుకు? ఎప్పుడైతే మన గృహ నిర్మాణం జరిగేటప్పుడు ప్రతి ఇంటికి 4 దిక్కులలో 4 వైపులా 4 పిల్లర్స్ ఉంటాయి. ఈ 4 పిల్లర్స్కి మనం దారం కడితే, నూతన నిర్మాణం అయితే ఈ దారం బయట దాన్ని మనం అసలు ఉపయోగించకూడదు. అవి బయట తిరగటానికే వాడాలి, కానీ ఈ దారం లోపలికి తెచ్చుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు దక్షిణం గోడ ఉంది, గ్రౌండ్ అంటే కింద సెల్లార్ నుంచి గ్రౌండ్కి వచ్చే వరకు బాగానే ఉంటుంది ఆనందంగా. ఇట్లా ఒక స్లాబ్ వేసి రెండో స్లాబ్ వేసిన తర్వాత అక్కడ ఎలివేషన్ వస్తుంది, 2 అడుగులు 1 అడుగు అట్లా ఎలివేషన్స్ ముందు వెనక దించుతాడు. వెంటనే వాడికి కోరిక పుడుతుంది యజమానికి, ఇదేదో బాగుంది పైన 2 అడుగులు ఉంది కదా, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి బెడ్రూమ్లో కలిపేసి కబోర్డ్స్ పెట్టి ఆ బీరువా తీసుకెళ్ళి నైరుతిలో ఎలివేషన్లో పెడతాం. అంటే మన ఇంటికి సంబంధించినటువంటి ఆయంలో, మన ఇంటికి సంబంధించినటువంటి గర్భ గోడలలో, మన ఇంటికి సంబంధించినటువంటి పదం లోపల మనం బీరువా పెట్టం. చివరికి నైరుతిలో ఎలివేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎలివేషన్ కింద, ఎలివేషన్ లోపల బీరువా పెడతాము. ఎలివేషన్ని మనం మొత్తం వాడుతూ ఉంటాం. తద్వారా గమనించండి, ఎవరి ఇంట్లో అయినా ఆ విధంగా ఉంటే, అపార్ట్మెంట్లో కానీ ఇతరత్ర అక్కడ పెట్టిన డబ్బులు ఎప్పుడు నిల్వ ఉండవు. మీరే అంటారు ఉండట్లేదండి, అందుకని అది తీసేసి కింద కబోర్డ్లో చీరల మధ్యలో పెడుతున్నామండి, అప్పుడైతే బాగుంటుంది. కనుక ఇంటికి సంబంధించినటువంటి బెల్ట్, ప్లింత్ ఏరియా అంటారు ఇంగ్లీష్లో, ఇంజనీరింగ్ వాళ్ళు అంటుంటారు ప్లింత్ ఏరియా. ప్లింత్ ఏరియా దాటి మనం పైన వెళ్ళి 10 అంతస్తులు వెళ్ళినా కానీ ప్లింత్ ఏరియా దాటి లోపల కలపకూడదు. ఆ విధంగా కలపకుండా ఉన్న గృహాల్లో ధనం అనేది నిల్వ ఉంటుంది అంటాడు. కనుక మనం కూడా ఒకసారి ఆలోచన చేసి ఎలివేషన్స్ని ఎలివేషన్స్ లాగా ఉందాం, సిట్అవుట్ని సిట్అవుట్ లాగా వాడుకుందాం, ఎలివేషన్లో చక్కగా నడిచే విధానంగా చేద్దాం. తద్వారా యజమానికి ఎప్పుడు బలంగానే ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.